హాయ్ అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఈరోజు నంబర్ సిరీస్లో ఇంకొకసారి రీక్యాప్ చేసుకుందాం. సిరీస్లో నంబర్స్ కనుక ఇంక్రీజ్ అవుతా పోతే మనం ఏం చేస్తాము, అడిషన్ చూస్తాము, లేదా మల్టిప్లికేషన్ చూస్తాము, లేదంటే స్క్వేర్స్ యాడ్ అయ్యాయా, క్యూబ్స్ యాడ్ అయ్యాయా చూస్తాం. అట్లానే సిరీస్ కనుక డిక్రీజ్ అవుతా పోయిందంటే ఎంతెంత తగ్గుతా పోయింది, సబ్ట్రాక్షన్ చూసుకుంటాము, లేదంటే డివిజన్ చూసుకుంటాము, లేదంటే స్క్వేర్స్ ఏమైనా సబ్ట్రాక్ట్ చేశాడా, క్యూబ్స్ ఏమైనా సబ్ట్రాక్ట్ చేశాడా, ఇవన్నీ చూస్తాము. ఓకేనా? సో ఇప్పుడైతే 31st ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ చూడండి, 1548, 516, 129, 43 క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 1548 ఉంది, 1548. మరి నెక్స్ట్ వన్ ఏముంది ఆ నెంబరు? 516. 1500s నుండి 500sకి తగ్గింది, సడన్ గా డిక్రీజ్ అయింది కాబట్టి గో ఫర్ డివిజన్. సో ఇక్కడ 1500 ఉంది, ఇక్కడ 500 ఉంది అంటే ఎన్నిసార్లు తగ్గింది? 3 times తగ్గింది. సో కాబట్టి 1548, 516, 129, 43 క్వశ్చన్ మార్క్. సో బాగా చూసినట్టు అయితే 1548 1500 నుండి 500కి పోయిందంటే డివైడెడ్ బై 3 చేసి చూద్దాం. సో 1548 డివైడెడ్ బై 3 చేసినట్టు అయితే 3 ones, 3 5s are 15, 3 1s are 3, రిమైండర్ 1, 18, 3 6 are 18. సో 516 వచ్చిందా? మరి నెక్స్ట్ది కూడా రావాలి. 1500 డివైడెడ్ బై 3 ఈజ్ 516. 516 డివైడెడ్ బై 3 వచ్చి ఇంత రావాలి. 3 ones, 3 1s 3, రిమైండర్ 2, 21, 3 7s are 21, 3 2s are 6. 172 ఉందా? ఇక్కడ లేదు, ఇంకా చిన్న నెంబర్ ఉంది కాబట్టి పెద్ద నెంబర్తో డివైడ్ చేయాలి. నౌ గో ఫర్ 3 తర్వాత నెంబర్ ఏంటి? డివైడెడ్ బై 4. 4తో ట్రై చేసి చూద్దాం, అది వస్తే కరెక్ట్ అవుతుంది. సో 516 డివైడెడ్ బై 4. 4 ones, 4 1s 4, 5లో 4 పోతే 1 ఉంది, 11 అవుతుంది. 4 2s are 8, రిమైండర్ 9. సారీ, 11లో 8 పోతే 3, 36, 4 9s are 36 వచ్చిందా? సో ఇప్పుడు ఏంది? ఆల్టర్నేట్గా అనమాట. సో డివైడెడ్ బై 3. సో 129 డివైడెడ్ బై 3. 3 ones, 3 4s are 12, 3 3s are 9 వచ్చిందా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? డివైడెడ్ బై 4 అంటే 43 డివైడెడ్ బై 4. 4 ones, 4 10s are 40. 3 అనేది 4 టేబుల్లో ఉండదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 30. 4 7s are 28, రిమైండర్ 2 పాయింట్ ఉంది కాబట్టి 20. 4 5s are 20. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 10.75. సో ఇక్కడ ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది 10.75? సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అర్థమైందా ఈ ప్రాబ్లం? ఒకసారి చూడండి. 1500 నుండి 500 అంటే ఎన్ని టైమ్స్ తగ్గిపోయింది? 3 times తగ్గింది కాబట్టి 3తో డివైడ్ చేసాం. ఓకేనా? సో ఇలా చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ 949, 189.8 క్వశ్చన్ మార్క్. 22.776, 11.388, 6.8328. సో ఇక్కడ చూసినట్టు అవుతే ఫర్గెట్ అబౌట్ డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్ వదిలేయండి. సో ఇక్కడ పాయింట్ లేదను, సపోజ్ ఇక్కడ పాయింట్ లేదనుకుంటే ఎంత అవుతుంది? 1898. ఇక్కడేమో 949. ఇక్కడ చూడండి, ఇది 1800 ఉంది, 900 ఉంది అంటే ఎన్నిసార్లు ఎక్కువ ఉంది? 2 times ఎక్కువ ఉంది. అవునా? ఇంటూ 2 చేద్దాం. సో 949 ఇంటూ 2 చేస్తే 2 9s are 18, 2 4s are 8 plus 1 9, 2 9s are 18 వచ్చిందా ఇది? బట్ ఇక్కడ ఆఫ్టర్ 1 డిజిట్ డెసిమల్ ఉంది కాబట్టి
ఒక 10తో డివైడ్ చేస్తే ఒక డిజిట్ తర్వాత డెసిమల్ వస్తుంది, అంటే 189.8 ఇది. సో ఇంటూ 2/10 చేస్తాం. నెక్స్ట్ కూడా రావాలి. సో ఇంటూ 2/10 ఇంటూ 2/10 మొత్తం అలానే వస్తుందా లేకపోతే మార్చాలనేది నెక్స్ట్ చేసి చూడాలి. సో 189.8 డివైడెడ్ బై ఇంటూ 2 చేద్దాం. ఫస్ట్ 2తో మల్టిప్లై చేసి 10తో డివైడ్ చేస్తాం. 2 8s are 16, 2 9s are 18 plus 1 19, 2 8s are 16 plus 1 17, 2 1s are 2 plus 1 3. ఆఫ్టర్ 1 డిజిట్ డెసిమల్ ఉంది, బై 10 ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ ఇంకో డిజిట్ వెనక్కి కదిలి 37.96 అవుతుంది. మరి ఇది కరెక్టా కాదా అనేది ఇప్పుడు చెక్ చేయాలి. సో ఇంటూ 2/10 చేసినప్పుడు ఇది రావాలి, వస్తే కరెక్ట్ అవుతుంది. 37.96 ఇంటూ 2 చేస్తే 2 6 are 12, 2 9s are 18 plus 1 19, 2 7s are 14 plus 1 15, 2 3s are 6 plus 1 7. ఆఫ్టర్ 2 డిజిట్ డెసిమల్ ఉంది, బై 10 ఉంది కాబట్టి డెసిమల్ ఇంకో డిజిట్ బ్యాక్వర్డ్ అయ్యి 7.592 వస్తుంది. వచ్చిందాడా? లేదు కాబట్టి ఇది తప్పు. నో గో ఫర్ అనదర్ మెథడ్. సో ఇంటూ ఇక్కడ ఒక్కొక్కటి పెంచుకుంటా పోదాం. ఇంటూ 3/10 చేస్తే వస్తుందా? 189.8 ఇంటూ 3, 3 8s are 24, 3 9s are 27 plus 2 29, 3 8s are 24 plus 2 26, 3 1s 3 plus 2 5. ఇక్కడ ఆఫ్టర్ 1 డిజిట్ డెసిమల్ ఉంది, బై 10 ఉంది కాబట్టి ఇంకో డిజిట్ వెనక్కి పోతుంది పాయింట్, అంటే ఇక్కడ వస్తుంది. సో 56.94. ఇది కూడా రైటా రాంగా ఒకసారి చెక్ చేయాలి. ఇంటూ న్యూమరేటర్లో మాత్రం ఒక్కొక్క నెంబర్ పెరుగుతా పోతుంది. సో ఇంటూ 4/10 చేస్తే 4తో మల్టిప్లై చేయండి. ఫస్ట్ 4 4s are 16, 4 9s are 36 plus 1 37, 4 6 are 24 plus 3 27, 4 5s are 20 plus 2 22. ఆఫ్టర్ 2 డిజిట్ డెసిమల్ ఉంది, ఆఫ్టర్ 2 డిజిట్ డెసిమల్ వస్తుంది, బై 10 ఉంది కాబట్టి ఈ డెసిమల్ ఇంకో డిజిట్ వెనక్కి పోయి 22.776 వస్తుంది. వచ్చిందా? ఓకే. నెక్స్ట్ ఇంకేమొస్తుంది? ఇంటూ 5/10 ఇంటూ 6/10. సో ఇది ప్యాటర్న్. సో ఇక్కడ 56.94 ఉందా? 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ వన్. 121, 144, 190, 259, question mark 466. So 121, 144, 190, 259, question mark 466. ఇక్కడ గ్రాడ్యువల్ గా పెరుగుతా పోయింది, ఒకేసారి ఏం పెరగలేదు కాబట్టి డిఫరెన్స్ చూసుకోండి. 4లో 1 పోతే 3, 4లో 2 పోతే 2, 1లో 1 పోతే 0. నెక్స్ట్ గో ఫర్ దిస్ 2 డిఫరెన్స్. సో 0లో 4 పోదు కాబట్టి బారో తీస్తే 10 - 4 is 6. ఇది 8 ఉంది, 8లో 4 పోతే 4. నెక్స్ట్ గో ఫర్ దీస్ 2. 9 - 0 9, 15 - 9 6. ఇవేంటివి? 23 మల్టిపుల్స్. 23 1s 23, 23 2s 46, 23 3s 69. నెక్స్ట్ ఎంత యాడ్ అవుతుంది? 23 4s యాడ్ అవుతుంది. సో 23 4s are 4 3s are 12, 4 2s are 8 plus 1 9. సో 259 కి 92 యాడ్ అవుతే 11 15 3. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 351. నెక్స్ట్ ఎంత యాడ్ అవుతుంది? 23 5s 115. సో ఇది. సో 351 ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఇక్కడ ఏమి 23 మల్టిపుల్స్ యాడ్ అవుతూ పోతున్నాయి. multiples. Next go for another one.
20, 24, 33, 49, 74, 110 question mark. So 20, 24, 33, 49, 74, 110 question mark. సో ఎంతెంత ఇంక్రీజ్ అయిపోతుంది, తక్కువ డిఫరెన్స్ ఉంది కాబట్టి గో ఫర్ డిఫరెన్స్. 20కి ఎంత యాడ్ చేస్తే 24 వస్తుంది, 4. 20 + 4 24. 24కి ఎంత యాడ్ చేస్తే, సో 24కి ఎంత యాడ్ చేస్తే 33 వస్తుంది, +9. సో వీటి మధ్య డిఫరెన్స్ 9 - 3 6, 4 - 3 1. నెక్స్ట్ ఇవన్నీ ఏంటివి, స్క్వేర్స్. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. నెక్స్ట్ ఎంత యాడ్ అవుతుంది, 5 స్క్వేర్. నెక్స్ట్ 6 స్క్వేర్. నెక్స్ట్ 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49. సో 110 + 49 ఎంత, 9 5 1. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 159. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఇక్కడ ఏమ్మా యాడ్ అయితే పోయింది, స్క్వేర్స్ యాడ్ అవుతూ పోయినాయి. నౌ గో ఫర్ నెక్స్ట్ వన్. 529, 841, 961, 1369, 1681, 1849 క్వశ్చన్ మార్క్. సో ఇవన్నీ చూసినట్టు అయితే మన స్క్వేర్స్ ఇవన్నీ కూడా. సో 20 టేబుల్లో ఉంది. 23 స్క్వేర్ ఈస్ 529. నెక్స్ట్ ఇది 29 స్క్వేర్ ఈస్ 841. నెక్స్ట్ ఇది 31 స్క్వేర్. నెక్స్ట్ 1369 అంటే దేని యొక్క స్క్వేర్, 37. నెక్స్ట్ 1681 అంటే 41 స్క్వేర్. నెక్స్ట్ ఇది 43 స్క్వేర్. నెక్స్ట్ ఎంత, ఇవన్నీ ఏంటివా, 23, 29, 31, 37, 43, 41, 43, నెక్స్ట్ 47. ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్ స్క్వేర్స్. సో ఇవి బై ప్రాక్టీస్ మీకు వచ్చేస్తాయండి. సో నేను ఎలా చేశాను, 41 స్క్వేర్ అని ఎలా చెప్పేశాను అవన్నీ కూడా చూస్తానే. ఎలా చెప్పానంటే 40కి బేస్ వచ్చి 15, పక్కనున్న నెంబర్ యాడ్ అవుతే 16, 1కి రివర్స్ 9, 9 స్క్వేర్ ఈజ్ 81. సరిపోయిందా 41 స్క్వేర్. మేడం మాకు ఈ మెథడ్ ఏదో తెలియదు అంటే నేను బేసిక్స్ చెప్పినప్పుడు అన్నీ మీకు చెప్తాను ఖచ్చితంగా ఎలా అనేసి. సో తర్వాత ఈ మెథడ్ చూడండి. 41 స్క్వేర్ ఈజ్, ఏ అంటే 4, బి అంటే 1. ఏ స్క్వేర్ రాయండి ఫస్ట్. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a స్క్వేర్ + b స్క్వేర్ + 2ab. దీన్ని మనం ఇక్కడ ఎలా రాస్తామంటే a స్క్వేర్ రాస్తాం, తర్వాత b స్క్వేర్ రాస్తాం, లాస్ట్లో డిజిట్ వదిలేసి 2abని యాడ్ చేసుకుంటాం. ఇది a + b హోల్ స్క్వేర్. ఎలా కనుక్కుంటామంటే ఈ మెథడ్లో కనుక్కుంటాం. a + b హోల్ స్క్వేర్ ఎలా రాస్తాం, ఫస్ట్ a స్క్వేర్ ఎంతో రాస్తాం, తర్వాత b స్క్వేర్ ఎంతో రాస్తాం, తర్వాత లాస్ట్ డిజిట్ వదిలేసి 2abని యాడ్ చేస్తాం. ఇప్పుడు a అంటే ఫస్ట్ డిజిట్, b అంటే సెకండ్ డిజిట్. a స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ఈజ్ 16, b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఈజ్ 01. స్క్వేర్ కాబట్టి ఖచ్చితంగా 2 డిజిట్స్ ఉండాలి కాబట్టి 01 పెట్టుకున్నా. 2ab అంటే 2 × a అంటే 4, b అంటే 1, 2 4s are 8, 8 1s are 8. లాస్ట్లో డిజిట్ వదిలేసి 8ని యాడ్ చేయండి. 1 8 6 1 వచ్చిందా. మరి 40 ఎంత, 41 స్క్వేర్, 43 స్క్వేర్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏది, 47 స్క్వేర్. సో 47 స్క్వేర్ ఏమా, 4 స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ఈజ్ 16, బి స్క్వేర్ అంటే 7 స్క్వేర్ ఈజ్ 49,
2ab అంటే 2 into a అంటే 4, b అంటే 7, 2 4s are 8, 8 7s are 56. లాస్ట్ ఓ డిజిట్ వదిలేసి యాడ్ చేయండి. 9 10 12 2209. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 2209. ఇవన్నీ ఏంటివి? ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నీ కూడా ప్రైమ్ నంబర్ స్క్వేర్స్. నెక్స్ట్ 36, 16, 24, 48, 120, 360, 1260 క్వశ్చన్ మార్క్. సో ఇది చూడండి ఎంత ఇంక్రీజ్ అయితా పోయింది చూద్దాం. సో 24లో 16 పోతే 8. సో 16కి ఒక 8 యాడ్ చేసుకుంటే 24. మరి వీటి మధ్య డిఫరెన్స్ 24. 48లో 24 పోతే 24, అంటే 24కు 24 యాడ్ చేస్తే 48. వీటి మధ్య కనెక్షన్ ఏమైనా ఉందేమో చూద్దాం. నెక్స్ట్ 10లో 8 పోతే 2, 11లో 4 పోతే 7. సో ఈ మెథడ్ రాదు. సో 24, 48, 120. ఇక్కడ మనకు బాగా చూసినట్టు అయితే ఇంటూ 2నా 24 2s are 48, ఇంటూ 3నా 120, 12 3s are 36, that 0 as it is. 123s are 360. ఇక్కడ మనకు క్లూ దొరికింది. 24 2s are 48, 123s are 360. ఇంకా వీటి మధ్య కనెక్షన్ చూద్దాం. సో ఇప్పుడు ఏమైంది? వీటి మధ్య కనెక్షన్ చూడాలి. సో ఇక్కడికి 1 పెరిగిందంటే ఇక్కడికి ఒక 0.5 పెరిగింది అనుకుంటే ఈడు కూడా ఎప్పుడు 0.5 తగ్గిస్తే 1.5. సో ఇలా చేసి చూద్దాం. 16 into 1.5. ఫర్గెట్ అబౌట్ డెసిమల్ పాయింట్ అండ్ మీకు 15 మాత్రమే కనిపిస్తుంది. 15 6 are 90, 15 1s 15 plus 9 24. సో ఆఫ్టర్ 1 డిజిట్ డెసిమల్, ఈడ ఆఫ్టర్ 1 డిజిట్ డెసిమల్ అంటే 24 వచ్చిందా? నెక్స్ట్ ఇక్కడ 48 into 2.5. ఫర్గెట్ అబౌట్ డెసిమల్ పాయింట్. 5తో 5 8s are 40, 5 4s 20 plus 4 24. 2తో చేస్తే 2 8s are 16, 2 4s are 8 plus 1 9. యాడ్ చేస్తే 0 10 12. ఆఫ్టర్ 1 డిజిట్ డెసిమల్ ఉంది, ఆఫ్టర్ 1 డిజిట్ డెసిమల్ పెడితే 120 వచ్చిందా? సో 120 ఇంటూ అంటే వీటి మధ్య కనెక్షన్ ఏంది? ప్లస్ 0.5 ప్లస్ 0.5. 2.5కు 0.5 యాడ్ చేస్తే 3 ప్లస్ 0.5 అంటే 3కి 0.5 యాడ్ చేస్తే 3.5. నెక్స్ట్ దీనికి మళ్ళా 0.5 యాడ్ చేస్తే 3.5కి 0.5 యాడ్ చేస్తే 4. సో ఇంటూ 4. సో 1260 ఇంటూ 4. 4 0s 0, 4 6s are 24, 4 2s are 8 plus 2 10, 4 1s 4 plus 1 5. So 5040 is the correct answer. So ఎక్కడ ఉంది ఆప్షన్? 4th one is the correct answer. సో ఇక్కడ మనకి ఏదైనా క్లూ దొరుకుతుందా చూసుకోవాలి. నాకు ఇక్కడైతే 24 2s are 48 అని ఉంది. ఇంటూ 2 చేసాము, ఇక్కడేమో ఇంటూ 3 చేసాము. అంటే మధ్యలో గ్యాప్ ఏంటంటే వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్. సో ట్రయల్ అండ్ ఎర్రర్లో చేసేస్తున్నాం అంతే. ఇలా చేసుకుంటాం. 37 చూడండి. 8 31 122 485 1936 7739 క్వశ్చన్ మార్క్. ఇక్కడ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయితే పోయింది కాబట్టి తేడా చూద్దాం. డిఫరెన్స్ చూసినట్టు అయితే 31లో 8 పోతే 23, 23 ప్లస్ 8 31. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ చూడండి. 2లో 1 పోతే 1, 12లో 3 పోతే 9. సో 31 ప్లస్ 91 ఈజ్ 122. మరి వీటి మధ్య కనెక్షన్
5 minus 2 is 3, 8 minus 2 is 6, 4 minus 1 is 3. వీటి మధ్య కనెక్షన్ అసలు వీటి మధ్య కనెక్షనే లేదు. నౌ గో ఫర్ అనదర్ మెథడ్. 31, 122, 485. సో ఇప్పుడు చూడండి మా 4 టేబుల్లో 31కి దగ్గరగా ఏదైనా ఉందా? 8 4s are 32. సారీ, 8 టేబుల్లో 32కి దగ్గర ఏమైనా ఉందా 31కి? సో 31కి దగ్గర 32 ఉంది. 8 4s are 32 minus 1 చేద్దాం. 8 4s are 32 minus 1 is 31 into 4 చేస్తే 31 4s, 4 1s 4, 4 3s 12. సో ఇది ఉండేది 122 కాబట్టి -2. సో 31 4s are 124 minus 2 is 122. అంటే సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తాం, డిఫరెన్స్ మాత్రం ఒక్కొక్కటి తీస్తూ పోతున్నాం. సో ఇంటూ 4 - 3 చేస్తే ఇది రావాలి. సో 122 into 4, 4 2s 8, 4 2s 8, 4 1s 4 -3 చేస్తే వచ్చిందా 485. ఇంకా చూడొద్దండి. ఇంటూ 4 minus 5, ఇంటూ 4 minus 4, ఇంటూ 4 minus 5, ఇంటూ 4 minus 6, 7739 into 4, 4 9s are 36, 4 3s are 12 plus 3 15, 4 7s 28 plus 1 29, 4 7s 28 plus 2 30, minus 6 అంటే 0 3090 30950. So that question mark replaced with 30,950. So first option is the correct answer. So ila trial and error lo cheskuntu potham. Next, go for next one. So 499, 622, 868, 1237, 1729, 2344 question mark. సో ఇక్కడ డిఫరెన్స్ చూసినట్టు అయితే గ్రాడ్యువల్గా పెరుగుతా పోయింది కాబట్టి డిఫరెన్స్ తీసుకుందాం. సో 2లో 9 పోదు కాబట్టి బారో తీస్తే 12, 12లో 9 పోతే 3, ఇక్కడ 1 ఉంది. 11లో 9 పోతే 2, ఇంకా 1 ఉంది ఇక్కడ 5, 5లో 4 పోతే 1. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ చూడండి. 8 minus 2 6, 6 minus 2 4, 8 minus 6 2. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. 7లో 8 పోదు కాబట్టి 17లో 8 పోతే 9. నెక్స్ట్ 2, 12లో 6 పోతే 6, ఇంకా 11లో 8 పోతే 3. సో ఇవన్నీ ఏంటి మా 123 మల్టిపుల్స్ ఆర్ 123 1s are 123, 123 2s are 246, 123 3s are 369. సో ఇలా ఏమొస్తున్నాయి 123 మల్టిపుల్స్ యాడ్ అవుతూ పోతున్నాయి. సో ఇక్కడ ఏం యాడ్ అవుతుంది 123 4s, ఈడేం యాడ్ అవుతుంది 123 5s, ఈడ 123 6. సో 2344కి 123 6 అంటే ఎంతమా 6 3s are 18, 6 2s are 12 plus 1 13, 6 1 6 plus 1 7, 738 యాడ్ అవుతే 12 8 10 3, 3082. దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 3082. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవేంటివి 123 మల్టిపుల్స్. 123 1s are 123, 123 2s are 246, 123s are 369. ఇలా 123 మల్టిపుల్స్ యాడ్ అవుతూ పోతున్నాయి. సో లాస్ట్లో 123 6 are 738 అనేది మనకి యాడ్ అవుతుంది. నౌ గో ఫర్ నెక్స్ట్ వన్. 124, 228, 436 question mark,
1684 3348. సో ఇది చూసినట్టు అవుతే వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ 4 మైనస్ 8 మైనస్ 4 4, 2 మైనస్ 2 0, 2 మైనస్ 1 1. వీటి మధ్య డిఫరెన్స్ తీస్తే 6లో 8 పోదు కాబట్టి బారో తీస్తే 16, 16లో 8 పోతే 8, ఇంకా 2 ఉంది, 2లో 2 పోతే 0, 4లో 2 పోతే 208. సో ఇది చూడండి ఇంటూ 2నా, మరి ఇది కూడా ఇప్పుడు ఇంటూ 2 చేస్తే ఎంత? 208 2 సార్ 2 8s are 16, 2 0s 0 plus 1 1, 2 4 2 2s are 4. సో ఈ రెండు యాడ్ చేస్తే 436 ప్లస్ 416 12 5 8. ఇది వస్తేనే కరెక్ట్ అవుతుందండి. 852. నెక్స్ట్ ఇంటూ 2 చేస్తే సో 2 6 are 12, 1 ఉంది, 2 1s 2 plus 1 3, 2 4s 8. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఇది వస్తే కరెక్ట్ అవుతుంది. సో 852 ప్లస్ 832 4 8 16 వచ్చిందా? 1684. సో ఇలా చేస్తూ పోతాం అంతే. సో నెక్స్ట్ ఈ వచ్చిన దాన్ని ఇంటూ 2తో చేస్తే 832 ఇంటూ 2 1664. 832 2s 4 2 3 6 2 8 16. 1664 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 1684కి 8 14 13 3348 అంటే దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 852. So this is one method. Next, go for another one. 1108, 1117, 1142, 1191, క్వశ్చన్ మార్క్ 1481. ఇక్కడ ఏం ఎక్కువ పెరిగిపోలేదు, తక్కువగా ఇంక్రీజ్ అయింది కాబట్టి నంబర్స్. గో ఫర్ డిఫరెన్స్. సో 1000 కామన్ కాబట్టి తీసేయండి. 117లో 108 పోతే సో అంటే 108కి ఎంత యాడ్ చేస్తే 117 వస్తుంది? 9. నౌ గో ఫర్ దీస్ టూ. డిఫరెన్స్ ఎంత? 12లో 7 పోతే 5, ఇక్కడ 3 ఉంది, 3లో 1 పోతే 2. సో 3లో 1 పోతే 2, ఇంకా 11లో 11 పోతే 0. సో ఇవేంటిమా? ఇక్కడ చూడండి 1లో 2 పోదు కాబట్టి బారో తీస్తే 11లో 2 పోతే 9, అండ్ 8లో 4 పోతే 4. ఇవేంటివి? 3 స్క్వేర్ 5 స్క్వేర్ 7 స్క్వేర్. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? ఇవి ఆడ్ నెంబర్సా లేకపోతే ప్రైమ్ నెంబర్సా అనేది చూడాలి. సో ఎందుకంటే ఈ 3 ప్రైమ్సే. ఇంకా ఆడ్ నెంబర్స్ అయితే 9 స్క్వేర్ యాడ్ అవుతుంది. 9 స్క్వేర్ అంటే 81. 1191కి 81 యాడ్ అవుతే 2, 9 + 8 17, 1272. దీనికి 9 స్క్వేర్ తర్వాత ఎంత? ఆడ్ నెంబర్ 11 స్క్వేర్ 121. సో 121 యాడ్ అవుతే 3 9 3 1 వచ్చిందాడా? లేదు. అంటే ఇక్కడ ఆడ్ నెంబర్స్ కాదు, ప్రైమ్ నెంబర్స్ యాడ్ అవ్వాలి. 1 3 1 3 5 7 వచ్చేసిందని మనం ఆడ్ నెంబర్స్ అనుకునేకి లేదు. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ తో చేసి చూసాను. 9 స్క్వేర్ యాడ్ చేసా 11 స్క్వేర్. ఆన్సర్ వచ్చిందా? రాలే. నౌ గో ఫర్ నెక్స్ట్ వన్. సో 7 తర్వాత ప్రైమ్ నెంబర్ ఏది? 11. 11 స్క్వేర్ ఈజ్ 121. సో 1191కి 121 యాడ్ అవుతే 2 11 3 1 1312.
నెక్స్ట్ ఎంత 13 ప్రైమ్ నెంబర్ 13 స్క్వేర్ ఈస్ 169. సో 13 12కి 169 యాడ్ అవుతే 13 12కి 169 యాడ్ అవుతే 2 + 9 11, 1 + 2 1 + 6 7 + 1 8 4 1 1481 వచ్చిందా? ఇందాక మనకు అక్కడ రాలేదు. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 13 12. సో ఇక్కడ ఏంటి మా ప్రైమ్ నంబర్ స్క్వేర్స్. Prime number squares. Now go for next one. 25, 30, 70, 260, 1280 question mark. 25, 30, 70, 260, 1280 question mark. ఇక్కడ చూడండి +5 +40 వీటి మధ్య కనెక్షన్ 5 8s are 40. పోనీ వీటి మధ్య కనెక్షన్ అదే మాది రావాలి. ఇంటూ 8 చేస్తే 8 4s are 32 320 యాడ్ చేస్తే 260 వస్తుందా? ఇంకా ఎక్కువ కదా వస్తుంది, కానీ ఈడేమో తక్కువ ఉంది. నౌ గో ఫర్ అనదర్ మెథడ్. 25 2s 50 -20 చేయొచ్చా? 25 2s are 50 -20 30 ఇంటూ 3 -20 చేస్తే 33s 90 -20 70 ఇంటూ 3 ఇంటూ 3 కాదు, ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవుతా పోయింది. 2 3 ఇంటూ 4 -20 చేస్తే 74s 280 -20 260 ఇంటూ 5 -20 నెక్స్ట్ ఇంటూ 6 -20. సో 260 ఇంటూ 5 చేస్తే 5 0 0 5 6 are 30 5 2s 10 + 3 13 -20 చేస్తే సో 0లో 0 పోతే 0 10లో 2 పోతే 8 1280 ఇంటూ 6 చేస్తే 6 0s 0 6 8s are 48 6 2s are 12 + 4 16 6 1 6 + 1 7 -20 అంటే సో 80లో 20 పోతే 60 7660 is the correct answer. So fourth option is the correct answer. ఇలా చేస్తూ వెళ్తాం. నెక్స్ట్ 154 162 226 question mark 954 1954. సో వీటి మధ్య డిఫరెన్స్ తీసుకుందాం. ఇక్కడైతే నాకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. 954కి 1954కి 1000 డిఫరెన్స్ ఉంది. 954కు 1000 యాడ్ చేస్తే 1954. మరి వీటి మధ్య డిఫరెన్స్ 12లో 4 పోతే 8 5లో 5 పోతే 0 అంతే. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ 4లో 6లో 2 పోతే 4 2లో 6 పోదు కాబట్టి 12 తీస్తే 12లో 6 పోతే 6. నెక్స్ట్ వీటి మధ్య కనెక్షన్ 1000 అంటే 10 క్యూబా 8 అంటే 2 క్యూబా 64 అంటే 4 క్యూబా ఇవి ఈవెన్ నెంబర్ క్యూబ్సా 2 క్యూబ్ 4 క్యూబ్ 6 క్యూబ్ 6 క్యూబ్ ఈస్ 216 7 క్యూబ్ 343 7 కాదు ఈవెన్ నంబర్స్ కదా 6 తర్వాత ఈవెన్ నంబర్ 8 క్యూబ్ ఈస్ 512. సో 162కు 64 యాడ్ చేస్తే 162కి 64 యాడ్ చేస్తే 2 + 4 6 6 + 6 12 226 వచ్చిందా? 226కి 216 యాడ్ చేస్తే 6 + 6 12 442. సో క్వశ్చన్ మార్క్లో 442 వస్తుందేమో చూద్దాం. ఈ రెండు యాడ్ చేస్తే ఇది వస్తే కరెక్ట్. సో 442కి 8 క్యూబ్ వచ్చి 512 యాడ్ చేస్తే 4 5 9
వచ్చిందా 954. సో అంటే ఇక్కడ ఏం యాడ్ అయినాయి, ఈవెన్ నంబర్ క్యూబ్స్. ఈవెన్ నంబర్ క్యూబ్స్ యాడ్ అవుతా పోయినాయి. ఓకేనా, నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ వన్. 43, 5, 9, 18, 34, 59, 95 క్వశ్చన్ మార్క్. సో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎంత పెరిగిందమ్మా, 5కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది, 5 + 4 9, 9 + 9 18, 18 + 14 8 పోతే 6, 2లో 1 పోతే 1, 16. ఇవన్నీ ఏంటివి, స్క్వేర్స్. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. నెక్స్ట్ ఎంత, 5 స్క్వేర్ యాడ్ అయి ఉంటుంది. 34కి 25 యాడ్ చేస్తే 59. నెక్స్ట్ ఎంత యాడ్ అవుతుంది, 6 స్క్వేర్. నెక్స్ట్ ఎంత యాడ్ అవుతుంది, 7 స్క్వేర్ అంటే 49. 95కో 49 యాడ్ చేస్తే 5 + 9 14. So that question mark replaced with 144. So fifth option is the correct one. ఓకేనా, నెక్స్ట్ గో ఫర్, ఏమైనా ఇక్కడ స్క్వేర్స్ యాడ్ అవుతా పోయినాయి. ఓకేనా, నెక్స్ట్ 1200, 480, 192, 76.8, 30.72, 12.288 క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూసినట్టు అవుతే మనం, సో నాకు 12 టేబుల్ కనిపిస్తుంది, 12 ఉంది, ఇక్కడ 48 ఉంది. 12 4s are 48. సో ఇంటూ 4 చేస్తే 1200 ఇంటూ 4, 4 zeros 0, 4 zeros 0, 4 12s are 48. కానీ ఆడ ఎంత ఉందా, 4800 ఉందా, లేదు కాబట్టి బై 10 చేద్దాం. ఇంటూ 4/10 చేస్తే 0 0 గెట్ క్యాన్సిల్, 480 వచ్చింది. ఇంటూ 4/10 చేద్దాం, అప్పుడు ఇది వస్తే కరెక్ట్ అవుతుంది. సో 480 ఇంటూ 4/10, 0 0 గెట్ క్యాన్సిల్, 4 8s are 32, 4 4s are 16 + 3 19 వచ్చిందా 192. ఓకే, నెక్స్ట్ ఇంకేం చేయొద్దండి. ఇంటూ 4/10 ఇంటూ 4/10 ఇంటూ 4/10 ఇంటూ 4/10. సో 12.288 ఇంటూ 4/10. సో 4తో మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ పాయింట్ గురించి మర్చిపోండి. 4 8s are 32, 4 8s are 32 + 3 35, 4 2s are 8 + 3 11, 4 2s are 8 + 1 9, 4 1s 4. ఆఫ్టర్ 3 డిజిట్ డెసిమల్ బై 10 ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ ఇంకో డిజిట్ వెనక్కి పోయి ఇక్కడికి వస్తుంది. అంటే 4.9152. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఉందా 4.9152. ఓకే, నెక్స్ట్ 963, 927, 855, 747, 603, 423 క్వశ్చన్ మార్క్. సో బాగా గమనించినట్టయితే తక్కువ డిఫరెన్స్తోనే తగ్గింది కాబట్టి డిఫరెన్స్ చూద్దాం. సో ఎంత తగ్గింది, 13లో 7 పోతే 6, ఇక్కడ ఒకటి ఇచ్చింది కాబట్టి 5, 5లో 2 పోతే 3, 9లో 9 పోతే 0. నెక్స్ట్ ఎంత తగ్గింది అంటే ఇది 6 స్క్వేర్ కనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఎంత తగ్గిందో చూద్దాం. 7లో 5 పోతే 2, ఇంకా 12లో 5 పోతే, సో 12 తీస్తే 12లో 5 పోతే 7, 72 తగ్గింది. నెక్స్ట్ ఎంత తగ్గిందో చూద్దాం. 15లో 7 పోతే 8, ఇక్కడ ఒకటి ఇచ్చేసింది కాబట్టి 4, 4లో 4 పోతే 0, ఇక్కడ 8లో 7 పోతే 1. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్
7లో 3 పోతే 4, 4లో 0 పోతే 4, 7లో 6 పోతే 1. Now go for next one. 3లో 3 పోతే 0, 10లో 2 పోతే 8, 5లో 4 పోతే 1. సో ఇవన్నీ కూడా 36 మల్టిపుల్స్. 36 ones, 36 twos, 36 threes, 36 fours, 36 fives. నెక్స్ట్ 36 6 తగ్గుతుంది. 6 5s are 30, 5 6 are 30, 5 3s 15 plus 3 18, 180 తగ్గుతుంది. ఇక్కడ 180 తగ్గింది. ఇంకా 36 6 చేయాలి. 36 6 ఆర్ తగ్గుతుంది. 6 6 ఆర్ 36, 6 3s are 18 plus 3 21, 216 తగ్గుతుంది. సో 423లో 216 తీసేస్తే సో 13లో 6 పోతే 7, 1లో 1 పోతే 0. సో ఎంత ఆన్సర్ 207. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ ఇవేంటివి 36 మల్టిపుల్స్ తగ్గుతా పోయినాయి. సో అప్పుడు 207 ఎక్కడున్న ఆప్షన్? థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు అర్థమైందా 36 మల్టిపుల్స్ తగ్గుతా పోయింది. నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ వన్. 841, 961, 1089, 1225, 1369, 1521 క్వశ్చన్ మార్క్. ఇవి చూసినట్టు అవుతే స్క్వేర్సా? ఇది చూడండి 841 అంటే 29 స్క్వేర్, ఇదేమో 31 స్క్వేర్, ఇదేమో 33 స్క్వేర్, ఇంక ఇది 35 స్క్వేర్, ఇది 37 స్క్వేర్. ఏంటివి ఇవన్నీ? ఆడ్ నంబర్స్. ఎందుకంటే 35 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఇవి ఆడ్ నెంబర్ స్క్వేర్స్. సో నెక్స్ట్ 39 స్క్వేర్, నెక్స్ట్ 41 స్క్వేర్. సో 41 స్క్వేర్ అంటే 41 స్క్వేర్ అంటే ఏ అంటే 4, బి అంటే 1, ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ is 16, బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ is 01, 2ab means 2 into 4 into 1, 2 4s are 8, 8 1s are 8. లాస్ట్లో డిజిట్ వదిలేసి 8ని యాడ్ చేయండి. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 1681. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఇవేంటివి? ఆడ్ నంబర్ స్క్వేర్స్. నెక్స్ట్ 18, 20, 44, 138, 560, 2810 క్వశ్చన్ మార్క్. ఇది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతా పోయింది. ఓకేనా? సో ఎంత ఇంక్రీజ్ అవుతా పోయింది చూద్దాం. ఫస్ట్ +2, 18 + 2 20, 20 + 24 కదా 44 వస్తుంది. వీటి మధ్య కనెక్షన్ చూద్దాం. 8 - 4 4, 13లో 4 పోతే 9. వీటి మధ్య కనెక్షన్ ఏమైనా ఉందా? ఇంటూ 12, 2 12s are 24, ఇంటూ 3 చేస్తే ఇంటూ 4 24 4s 96, కానీ 94 వచ్చింది కాబట్టి ఇది కాదు, ఈ ప్యాటర్న్ రాదు. గో ఫర్ అనదర్ మెథడ్. ఇంటూ 1 + 2 చేస్తే 18 1s 18 + 2 20, ఇంటూ 2 22s 40 + 4 44. అంటే మల్టిప్లికేషన్లో ఒక నెంబర్ పెరిగింది, అడిషన్లో 2 2 పెరుగుతా పోయింది. సో నెక్స్ట్ ఇది కూడా రావాలి, అప్పుడే కరెక్ట్. ఇంటూ 3 + 6 చేసినప్పుడు ఇది రావాలి. 44 × 3, 3 4s are 12, 3 4s are 12 + 1 13 + 6 యాడ్ అవుతే వచ్చిందా 138. ఇంకా చూడొద్దండి. ఇంటూ 4 + 8, ఇంటూ 5 + 10, ఇంటూ 6 + 12
యాడ్ చేసినట్టు అవుతే 2810 into 6 plus 12. 6 zeros 0, 6 1 6, 6 8s are 48, 6 2s are 12 plus 4, 16 plus 12 యాడ్ చేస్తే 2 7 8 6 1. So 16,872. Fourth option is the correct one. So into 1 plus 2 into 2 plus 4 and so on. Next one, 12, 14, 32, 102, 416, 2090, question mark. ఇక్కడ చూసినట్టు అవుతే 12, 14. సో వీటి మధ్య డిఫరెన్స్ ఏమో తక్కువే ఉంది 2. 12కి 2 యాడ్ చేస్తే 14. ఈ రెండింటి సబ్ట్రాక్ట్ చేయండి. 12లో 4 పోతే 8, ఇక్కడ 2లో వీటి మధ్య కనెక్షన్ చూద్దాం. 2లో 2 పోతే 0, 10లో 3 పోతే 7. వీటి మధ్య కనెక్షన్ లేదు కాబట్టి గో ఫర్ నెక్స్ట్ మెథడ్. సో 12 ones are 12 plus 2. సో 12 ones are 12 plus 2, 14. 12కి 2 యాడ్ చేస్తే 14 into 2 చేస్తే 14 2s are 28. 28కి ఎంత యాడ్ చేస్తే 32 వస్తుంది ప్లస్ 4. సో ఇంటూ 1 అంటే మల్టిప్లికేషన్లో ఒక్కొక్కటి పెరిగింది, అడిషన్లో రెండు పెరుగుతోంది. సో ఇంటూ 3 ప్లస్ 6 చేసినప్పుడు ఇది వస్తే కరెక్ట్. 32 into 3, 3 2s are 6, 3 3s are 9 ప్లస్ 6 చేస్తే 12 వచ్చిందా? సో ఇంక చూడొద్దండి. ఇంటూ 4 ప్లస్ 8 into 5 plus 10 into 6 plus 12. So 2090 into 6. 6 zeros 0, 6 9s are 54, 6 zeros 0 plus 5 5, 6 2s are 12 plus 12 యాడ్ చేస్తే 2 5 5 2 1, 12,552 is the correct answer. వచ్చిందా? సెకండ్ ఆప్షన్ ఉందా? Now go for next one. 10, 15, 12.5, 9.375, 6.5625, question mark. ఇక్కడ చూసినట్టు అవుతే ఇది కొంచెం డిఫరెంట్. ఫస్ట్ తగ్గి పెరిగింది, పెరిగి అలానే ఉంది కాన్స్టెంట్గా, తర్వాత తగ్గుతా పోయింది. ఓకేనా? తగ్గుతా పోయింది. సో 10ని ఎంతతో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది. ఓకేనా? 10 3s ఎంత? 30 by 2 చేస్తే 15 వస్తుందా? సో అంటే నేను దీన్ని ఇప్పుడు 3/2తో మల్టిప్లై చేస్తా. 2 1s 2 5s, 5 3s are 15 వస్తుంది. ఇంటూ 1 రావాలి. ఇక్కడ ఇంటూ 1 రావాలంటే నేను న్యూమరేటర్లో ఒకటి, డినామినేటర్లో 2 పెంచుకుంటా. అంటే న్యూమరేటర్లో 1 యాడ్ చేస్తే 3కి 1 యాడ్ చేస్తే 4, బై డినామినేటర్లో 2 యాడ్ చేస్తే 4. 4/4 is 1. సో 15 into 4/4, 4 1s 4 1s, ఇదేం లేదంటే 1, 15 1s are 15. ఓకే, నెక్స్ట్ ఇక్కడ న్యూమరేటర్ 1 యాడ్ చేయండి, డినామినేటర్ 2 యాడ్ చేయండి. అప్పుడు ఎంత? 15 into 5/6, 3తో 3 2s 3 5s, 5 5s 25/2, 2 1s 2 1s, 2 2s are 4, రిమైండర్ 1, పాయింట్ పెడితే 10, 2 5s వచ్చిందా? సో ఇలా ఇంకా న్యూమరేటర్ ఒకటి, డినామినేటర్ 2 పెంచుకుంటా పోండి. ఇంటూ 6/8, ఇంటూ 7/10, ఇంటూ 8/12, 6.5625 ఇంటూ 8/12 చేయండి. సో ఇక్కడ మనం 4తో క్యాన్సిలేషన్ కొట్టేయచ్చు. 4 2s 4 3s. ఇప్పుడు 2తో మల్టిప్లై చేయండి. 2 5s are 10, 2 2s are 4 plus 1 5,
2 6 are 12, 2 5s are 10 plus 1 11, 2 6 are 12 plus 1 13. After 4 digit decimal, ఈడు కూడా after 4 digit decimal by 3 ఉంది. 3 ones, 3 4s are 12, remainder 1 11, 3 3s are 9, remainder 2 22, 3 7s are 21, remainder 1 15, 3 5s are 15, 0 as it is. After 4 digit decimal, ఈడ after 4 digit decimal అంటే 4.3750. సో ఆన్సర్ ఈస్ అంటే 0 తర్వాత నంబర్ లేదు కాబట్టి ఆ 0ని ఇగ్నోర్ చేయొచ్చు. ఇది నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ వన్. 0 5 0 5 18 43 84 145 క్వశ్చన్ మార్క్. ఇదేం సడన్ గా పెరగల, గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయితా పోయింది కాబట్టి గో ఫర్ డిఫరెన్స్. సో 0కి 5 యాడ్ చేస్తే 5, 5కి 5 ప్లస్ 13 18, వీటి మధ్య కనెక్షన్. సో 3లో 8 పోదు కాబట్టి బారో తీస్తే 13, 13లో 8 పోతే 5, 3లో 1 పోతే 2, వీటి మధ్య కనెక్షన్ 5 ప్లస్ 8 13, 13కి ఎంత యాడ్ చేస్తే 25 వస్తుంది 12, వీటి మధ్య కనెక్షన్ ప్లస్ 4, 8కి 4 యాడ్ చేస్తే అంటే డిఫరెన్స్కి డిఫరెన్స్ తీసుకుంటాం. సో 8కి 4 యాడ్ చేస్తే 12, 12కి 4 యాడ్ చేస్తే 16. సో 25 ప్లస్ 16 41, 43 ప్లస్ 41 ఎంత? 43 ప్లస్ 41 84 వచ్చిందా? నెక్స్ట్ ప్లస్ 4 యాడ్ చేస్తే 16 ప్లస్ 4 20. నెక్స్ట్ 41కి 20 యాడ్ చేస్తే 61. సో 84కి 61 యాడ్ చేస్తే 5, 8 ప్లస్ 6 14, 145 వచ్చిందా? నెక్స్ట్ ప్లస్ 4 యాడ్ చేస్తే 20 ప్లస్ 4 24. సో 61కి 24 యాడ్ చేస్తే 41కి 20 యాడ్ చేస్తే 61, 61కి 24 యాడ్ చేస్తే 85. సో ఇప్పుడు 145కి 85 యాడ్ చేస్తే 10, 13, 230. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 230. సో ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు, నన్ ఆఫ్ దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ Uttam's Academy. Please like, share and subscribe Uttam's Academy. Thank you very much.